ఫ్రెండ్స్, అలీ ఖమేనీ చనిపోయిన వెంటనే తన కొడుకు ముస్తఫా ఖమేనీ ఎలాగ రాత్రికి రాత్రే సుప్రీం లీడర్ అయిపోయాడు. అయితే తండ్రి చనిపోతే కొడుకు సుప్రీం లీడర్ అవ్వడంలో వింత ఉందని మీరు అడగొచ్చు. ఇక్కడే చాలా విశేషం ఉంది. అలీ ఖమేనీ ఇప్పుడే కాదు, కొన్నేళ్ల క్రిందటే నా తదనంతరం అంటే నేను చనిపోతే నా కొడుకుని తదుపరి సుప్రీం లీడర్ చెయ్యొద్దు అని చెప్పి ఒక విల్లని రాశాడు. అయితే ఆ విల్ అనేది ఇప్పుడు చాలా వైరల్ గా మారిపోయింది. విల్ రాసినప్పటికీ అలీ ఖమేనీ తన మాటతో గట్టిగా చెప్పినప్పటికీ, అంటే తన మాట నిజం చెప్పాలంటే శాసనంతో సమానం. సుప్రీం లీడర్ గా కొన్ని దశాబ్దాలు పాలించాడు తను. అయితే ఇక ఎందుకు అలా జరిగింది, అయినా ఎందుకు ముస్తఫా ఖమేనీ నెక్స్ట్ సుప్రీం లీడర్ అయిపోయాడు అంటే దీని వెనకాల చాలా కథ ఉంది. అయితే అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ముస్తఫా ఖమేనీ ఎప్పుడైతే తను సుప్రీం లీడర్ అయ్యాడో ప్రతి ఒక్కరు, ఈ వెస్టర్న్ మీడియా కానీ లేకపోతే టోటల్ వరల్డ్ మీడియా అంతా ఒకటే చెప్పింది, అయితే తను ఒక డేంజర్ బ్రెయిన్ అని, ఫాదర్ ఆన్ స్టెరాయిడ్స్ అని కూడా చెప్పింది. అంటే ఏంటంటే నిజం చెప్పాలంటే తన ఆలోచన విధానం చాలా అంటే చాలా క్రూరత్వం. అలీ ఖమేనీకి 100 రెట్లు నిజం చెప్పాలంటే దుర్మార్గంగా ఆలోచించే వ్యక్తి. అయితే అలీ ఖమేనీ ముస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్ చెయ్యొద్దు అని చెప్పడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముస్తఫా ఖమేనీకి అనుభవం లేదు, ఎప్పుడు ఎలక్షన్ లో పాల్గొనలేదు. అయితే తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర లేదు. కానీ తెర వెనక నడిపించిన అతి కీలకమైన వ్యక్తుల్లో ముస్తఫా కూడా ఒకడు. అయితే అదంతా కూడా సుప్రీం లీడర్ గా తను దేశ మంచి కోసం చేయలేదు, తన స్వార్థం కోసం చేశాడు. తండ్రికే కదా కొడుకు అసలు నిజ స్వరూపాలన్నీ తెలుస్తుంటాయి. అయితే ఇక అదొక కారణం. అయితే రెండవ కారణం ఏంటి అంటే షియాస్ వర్సెస్ సున్నీస్. అంటే సున్నీస్ కి షియాస్ కి ఎప్పుడు కూడా వైరం ఉంటుంది ఇస్లాం లో. అందుకనే ఇరాన్ దేశం షియా దేశం, గల్ఫ్ కంట్రీస్ అంటే యుఏఈ గాని ఖత్తర్ గాని ఇవన్నీ కూడా సున్నీ దేశాలు. ఈ దేశాలన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళకి సంబంధించిన షేక్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే తండ్రి తర్వాత కొడుకు తర్వాత మనవడు తర్వాత కొడుకు, మళ్ళీ అలాగే వస్తుంది వాళ్ళదంతా. సో వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తారు ఇరాన్ వాళ్ళు. సో అలా వ్యతిరేకించినప్పుడు మళ్ళీ వాళ్ళు అదే తప్పు చేయకూడదు కదా, అందుకని ఆ రకంగా ముస్తఫా ఖమేనీని చెయ్యొద్దు, నెక్స్ట్ సుప్రీం లీడర్ చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. ఇక మూడవ కారణం ఎప్పుడూ కూడా అనుభవం లేదని ఇందాక చెప్పుకున్నాం కదా, వీటన్నిటిని పరిశీలించి ఇంకొక సుప్రీం లీడర్ ఉండాలి అని అనుకున్నారు. అయితే నిజానికి అలీ ఖమేనీ చనిపోయినప్పుడే ముస్తఫా ఖమేనీ భార్య పిల్లలు అందరూ చనిపోయారు. ముస్తఫా ఖమేనీ కూడా అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు. తను కోమాలో ఉన్నాడని కొంతమంది, కాలు మొత్తం తనకి తీసేసి అవిటివాడైపోయాడని కొంతమంది చనిపోయారని, ఇలా రకరకాలుగా. ఎందుకనంటే మనకు అసలు ఎప్పుడు కూడా కనిపించలేదు ముస్తఫా ఖమేనీ. కనీసం తన ఒక పాత వీడియోని కూడా ఎక్కడ కూడా ప్లే చేయలేదు. సో దీన్ని బట్టి మనం చూసినట్టయితే ఏదో తెర వెనక చాలా జరుగుతుంది అన్నట్టు. అయితే ముస్తఫా ఖమేనీ చాలా క్రూరమైన మనిషి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దీని వెనకాల చాలా విషయాలు జరిగాయి. IRGC అని ఒక గ్రూప్ ఉంది, అది ముఖ్యంగా ఈ సుప్రీం లీడర్ కి సంబంధించిన మాటలు మాత్రమే వాళ్ళు వింటారు. మరి అలాంటప్పుడు అలీ ఖమేనీ చెప్పిన మాటను వాళ్ళు ఎందుకు వినలేదు అంటే ముస్తఫా ఖమేనీ వాళ్ళని బెదిరించాడు, ప్రెషర్ తీసుకొచ్చాడు, నన్నే సుప్రీం లీడర్ చెయ్యండి అని అన్నాడు. మరి కోమాలో ఉన్న మనిషి ఇవన్నీ చేశాడా అంటే కోమాలో లేడు ఫ్రెండ్స్, తను బ్రతికే ఉన్నాడు, తను సేఫ్ గానే ఉన్నాడు. కానీ కొన్ని మీడియా వర్గాలు అలా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇది మాత్రమే కాదు, గతంలో చాలా జరిగింది. ముస్తఫా ఖమేనీ ఏకంగా లండన్ లో 1200 కోట్ల రూపాయలకి వారసుడనే చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఒక్కడే ఆ ఆస్తిని నిర్మించుకున్నాడు. అంతేకాకుండా నిజం చెప్పాలి, బిలియనియర్స్ రోలో తనకి ఏకంగా 11 మ్యాన్షన్స్ ఉన్నాయి. ఇక కేవలం లండన్ కి సంబంధించిన ఆస్తులు మాత్రమే ఇది. ప్రపంచ దేశానికి సంబంధించిన ఆస్తులు ఉంటే 27.5 కోట్ల రూపాయల ఆస్తులు తన పేరిట ఉన్నాయి. అయితే నిజానికి 2005లో ఒక గ్రీన్ మూవ్మెంట్ అని జరిగింది. ఆ మూవ్మెంట్ లో లక్షలాది మంది నిరసనలు చేశారు.
ఆ నిరసనలో ఈ ముజాబ్దా అనేవాడు తెర వెనక ఉండి ఎన్నో వేల మంది జనాల మరణాలకి కారకుడయ్యాడు. అయితే ఆ తర్వాత అదే 2005లో తనకు కావాల్సిన పార్టీ క్యాండిడేట్ ని గెలిపించడం కోసం ఎలక్షన్ ఇంజనీర్ గా మారాడు. ఆ తర్వాత మళ్ళీ 2009లో తినే గెలిచేశాడు అని చెప్పేసి బలవంతంగా అనౌన్స్మెంట్ చేసేసాడు. ఐఆర్జీసీ గ్రూప్ అని ఇందాక మనం చెప్పుకున్నాం చూసారు, ఆ గ్రూప్ ని కూడా పూర్తిగా మ్యానిపులేట్ చేస్తాడు ఈ ముస్తాబా ఖమీని. అందుకనే తండ్రి ఈ కొడుకుకు సంబంధించిన అరాచకాన్ని చూసి ఇతను నెక్స్ట్ సుప్రీం లీడర్ అవ్వకూడదని అనుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కేవలం న్యూస్ మాత్రమే కాకుండా దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. దీనికి సంబంధించి మీరు ఏదైనా షార్ట్ గా వినాలి అనుకుంటే కింద షార్ట్స్ రూపంలో కూడా మేము మీకు పొందుపరిచాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.